గ్రద్ద ఈగల్ దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుంటుంది. ముందు తనకు ఉన్నటువంటి రెక్కలకున్న ఈకలన్నీ పూర్తిగా అదే ముక్కుతో లాగేసుకుని ముక్కుని వేసి కొడుతుంది. దేనికి? రాయికేసి కొడుతుంది. కొట్టి 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 అది చిట్లిపోయి ముక్కు కూడా ఊడిపోతుంది, ముందు కొన ఊడిపోతుంది. పాతవన్నీ పోగొట్టుకొని ఈ 3 నుండి 4 నెలల వరకు ఎదురు చూస్తుందట. దేని కొరకు తెలుసా? నూతనంగా మారాలని ఆ దేవుడు పెట్టిన శిష్టాన్ని అది అంగీకరించి అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుందట. తర్వాత ఆటోమేటిక్గా నూతన వెంట్రుకలు వచ్చేస్తాయి, దానికి ఉన్నటువంటి ఈకలన్నీ నూతనంగా రెక్కలు వచ్చేస్తున్నాయి. తర్వాత ముక్కు కూడా పెరుగుతుందట. దాని ముక్కు ఇంతకు ముందు లేని నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో అది ఎగురుకుంటూ మళ్ళా ఆహారం తీసుకోవడానికి వచ్చేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన ఆనందమును, నూతన అభిషేకమును ఆయన రిలీజ్ చేయునుగాక. ఆమేన్.